మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28వ వచనము. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించుకోకుండా ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా మనకే నష్టం తెచ్చుకుంటాము. మనం వివేచించుకోకుండా ఒక తెలియని పనిలో అడుగుపెట్టినా, లేదంటే తెలియని వారితో స్నేహం చేసినా మనం ఖచ్చితంగా నష్టపోతాము. తర్వాత కొద్దిగా ఆలోచించే బాగుండే, కొద్దిగా వివేచించుంటే బాగుండే అని మళ్ళా చింతిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆలోచన లేని జనాలంట, వివేచించలేని జనాలంట. దేవుని బిడ్డలారా, ఆ లెక్కలో మనం ఉండకూడదు. అసలు మనకు దేవుడు ఆలోచన శక్తి ఇచ్చాడు, వివేచించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని కూడా స్నేహం చేసేటప్పుడు కానీ, ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ, ఏదో పనిలో ముందరికి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా ఆలోచించి వివేచించి మొదలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, దానిలో ఆశీర్వదిస్తాడు, గొప్ప మేలులు ఇస్తాడు, మంచి స్నేహాన్ని అందజేస్తాడు. అంతేకాని ఆలోచన లేకోకుండా, వివేచించుకోకుండా దేనిలో అడుగు పెట్టకండి. దాంతో నష్టం ఉంది, దాంతో ప్రమాదం ఉంది. జాగ్రత్త పడి ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగు వేయాలని, వివేచించి స్నేహాలు, బంధుత్వాలు కలుపుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవు చెప్పిన విధముగా ఇన్ని రోజులు ఆలోచన లేని వారిగా మేము ఉంటున్నామయ్యా, వివేచించలేని వారిగా ఉంటున్నామయ్యా. ఇక నుంచి తగిన నష్టాన్ని మేము ఇంకా నష్టపోకుండా ఆలోచించి చేయుటకు, వివేచించి చేయుటకు మమ్ములను తయారు చేసి నీవే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.